విడాకులు కోరుకునే భార్యాభర్తల కోసం ప్రార్థన. దేవుడు వివాహ బంధాలను పునరుద్ధరించగలడు. ప్రార్థనలో నిలకడగా ఉంటే దేవుడు బంధాన్ని స్వస్థపరుస్తాడు. విడాకులు అనేవి దాంపత్యంలో అపార్థాలు, మనసులో గాయాన్ని రేపుతూ నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. కోర్టు దాకా వెళ్లిన పరిస్థితులు అయినప్పటికీ ఎలాంటి స్థితిలోనైనా శాంతి, సహనము, ఓర్పు వహిస్తూ దేవుని సహాయం కోరితే తప్పకుండా సమాధానం లభించి ఆ దాంపత్యాన్ని పునరుద్ధరణ శక్తితో నింపుతాడు ప్రభు. విడాకులను దేవుడు ద్వేషిస్తున్నాడు. మలాకి 2:16 భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయిల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మత్తయి 19:6 కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. కీర్తన 34:18 విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. యాకోబు 1:5 మీలో ఎవడికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఫిలిప్పీ 4:7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. మన ఆవేశాలపై దేవుని నియంత్రణ, శాంతి కోసం అడగండి. మనసులో ద్వేషాన్ని, కక్షపూరితమైన హృదయాన్ని దేవునికి సమర్పించండి. ఒకరినొకరు క్షమించుకునే తత్వాన్ని కలిగి ఉండండి. కోర్టు దాకా వెళ్ళిన భార్యాభర్తలు దేవుని మార్గదర్శకత్వం మరియు జ్ఞానాన్ని కోరుకోండి. ఇద్దరి హృదయాలను సిద్ధపరచుకోండి. ప్రభు ఏ విభేదాన్నైనా సరిచేస్తాడు. కాబట్టి మీ బంధంలో పునరుద్ధరణ కోసం ప్రభు సహాయం కోరుకోండి. అబద్ధాలు, అనుమానాలు, భయము, ఆందోళన, ఒత్తిడి నుండి దేవుడు కాపాడాలని మీ వివాహ బంధాలపై ఆయన రక్షణ కోసం ప్రార్థించండి. దేవుని ఆలోచన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం చేయటంలో నిజమైన శాంతి, సమాధానం ఉంటుంది. మీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలని కోరుకోండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, అనంత జ్ఞాని, మీకు స్తోత్రములు, వందనాలు. ఇదిగో దేవా, విడాకులు కోరుకునేటువంటి భార్యాభర్తలను ఈ విజ్ఞాపనను మీ ముందు పెడుతున్నాం. గాయపడిన హృదయాలను మరియు అటువంటి దంపతులను స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. వారి పరిస్థితులను, వారి ఆలోచనలను మీ ఆధీనంలోకి తీసుకోండి. వారిలో ఉన్న అపార్థాలను, అనుమానాలను తొలగించండి. క్షమించుకునే మనసు, అణుకువ కలిగి ఉండే స్వభావాన్ని ఇరువురికి ఇవ్వండి. మీ చిత్తంలో వివాహ బంధాలను పునరుద్ధరించండి. వివాహ బంధంపై శత్రువు చేసే కుట్రను నశింపచేయండి. కోర్టు నిర్ణయాలలో మీ సమాధానమే ఉండునుగాక అని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.